ఇప్పుడు మనం పైథాన్‌లో స్ట్రింగ్స్ గురించి కంప్లీట్‌గా నేర్చుకుందాము. పైథాన్ స్ట్రింగ్స్. సో, ఒక స్ట్రింగ్స్ అంటే వర్డ్స్ గాని, సెంటెన్సెస్ గాని. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం డిఫరెంట్ సెంటెన్సెస్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ అనేవి క్రియేట్ చేస్తాం కదా! సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా ఇలాగుంటాయి. వాటిని మనం టెక్నికల్ టర్మ్స్‌లో స్ట్రింగ్స్ అని అంటాము. సో, ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే ఐదర్ సింగిల్ కోట్స్‌లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ లోపలైనా ఇవ్వొచ్చనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అండర్‌స్కోర్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్‌లో ఇక్కడ క్రియేట్ చేస్తున్నా బాహుబలి ద బిగినింగ్ అండ్ మూవీ అండర్‌స్కోర్ నేమ్ 2 అనే వేరియబుల్‌లో ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసి అయినా క్రియేట్ చేయొచ్చు మనం స్ట్రింగ్స్‌ని. సేమ్ బాహుబలి ద కన్క్లూజన్ అని క్రియేట్ చేస్తున్నా అండ్ దెన్ మూవీ అండర్‌స్కోర్ నేమ్ 3 అనే వేరియబుల్‌లో ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి అయినా స్ట్రింగ్స్‌ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా! సో, ఇక్కడ కల్కి అనే మూవీ నేమ్ ఇస్తున్నా. కల్కి 2898 ఏడి అని ఇస్తున్నా. సో, ఈ సెల్‌ని రన్ చేద్దాము. ఇలాగ మనం స్ట్రింగ్స్‌ని ఎయిదర్ సింగిల్ కోట్స్‌లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ యూజ్ చేసి అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి అయినా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ప్రింట్ చేద్దాము. సో, ఇక్కడ మీరు ట్యాబ్ క్లిక్ చేస్తే కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా వేరియబుల్ నేమ్స్ అనేవి ఫిల్ అవుతాయి అనమాట. సో, మూవీ అండర్‌స్కోర్ నేమ్‌లో బాహుబలి ద బిగినింగ్ అనే స్ట్రింగ్ స్టోర్ అయింది. అండ్ అలాగే నేమ్ 2లో బాహుబలి ద కన్క్లూజన్ అని ప్రింట్ అయింది కదా! అండ్ నేమ్ 3లో కల్కి 2898 ఏడి అనేది ప్రింట్ అయింది. అండ్ ఈ ట్రిపుల్ కోట్స్ వల్ల యూజ్ ఏందంటే మనం ఒక పారాగ్రాఫ్ లాగా ఇవ్వచ్చు అనమాట. సేమ్ ఈ వేరియబుల్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. సపోజ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ డైరెక్టెడ్ బై నాగేశ్వన్ అని ఇచ్చా. సో, సేమ్ ఈ సెల్లోనే ప్రింట్ చేసి చూద్దాము. మూవీ అండర్‌స్కోర్ నేమ్ 3 వేరియబుల్‌ని ప్రింట్ చేయగలనే. సో, ఇక్కడ ఏం ప్రింట్ అయింది మనకి కల్కి 2898 ఏడి ఈజ్ డైరెక్టెడ్ బై నాగేశ్వన్. సో, ఇలా మనం ఇక్కడ సెకండ్ లైన్ అనేది ఎంటర్ ప్రెస్ చేసి ఇచ్చాం కదా! ఈజ్ డైరెక్టెడ్ బై నాగార్జున. సో, ఈ సెంటెన్స్ అనేది ఇక్కడ న్యూ లైన్‌లో ప్రింట్ అయింది. ట్రిపుల్ కోట్స్ వల్ల యూజ్ ఇదనమాట. బట్ సేమ్ దీనినే నేను ఫర్ సపోజ్ ఇక్కడ డబుల్ కోట్స్‌లో ఇచ్చామనుకో. డబుల్ కోట్స్‌లో ఇచ్చి రన్ చేద్దాం అనమాట. డబుల్ కోట్స్‌లో ఇచ్చి రన్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇలా న్యూ లైన్‌లో ఇలాగ ఇవ్వకూడదు అనమాట. మనం ఒకవేళ న్యూ లైన్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్సెస్ అని ఇస్తాం. \n అని ఇస్తాము అప్పుడు. సో, ప్రింట్ ఆఫ్ మూవీ అండర్‌స్కోర్ నేమ్ 3 కదా! ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ కోట్స్ అనేవి 2 సార్లు వాడాం కదా! సో, ఇలాగ వాడకూడదు. ఒకసారి మొత్తం లైన్‌ని మొత్తం సెలెక్ట్ చేసి డబుల్ కోట్స్‌లో ఇచ్చి చూద్దాము. సో, నేను ఇక్కడ ఫస్ట్ రిమూవ్ చేద్దాం. అండ్ ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఇలా డబుల్ కోట్స్‌లో ఇచ్చి రన్ చేశాను అనుకో. సో, ఇక్కడ ఏమైంది కల్కి 2898 ఏడి ఈజ్ డైరెక్టెడ్ బై నాగశ్విన్. సో, ఈ \n అనేది న్యూ లైన్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దీని తర్వాత స్పేస్ ఉంది కదా! సో, కాబట్టి ఇక్కడ స్పేస్ కూడా ఇంక్లూడ్ అయింది. సో, కాబట్టి ఇలా మనం ఎప్పుడైనా న్యూ లైన్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఈ డబుల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు ఇలా వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు. సో, ఇది మనం యూజ్ చేసాం. బట్ పైన చూసుకుంటే ట్రిపుల్ కోట్స్‌లో ఇలాగా \n యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అది ట్రిపుల్ కోట్స్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ డబుల్ కోట్స్ రిమూవ్ చేసి సింగిల్ కోట్స్‌లో ఇచ్చినా కానీ సేమ్ ఇదే ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ సింగిల్ కోట్స్‌లో ఇచ్చిన అండ్ ఈ సెల్‌ని రన్ చేస్తున్నా కల్కి 2898 ఏడి అండ్ న్యూ లైన్‌లో ఇక్కడ స్పేస్ ఉంది. నెక్స్ట్ ఈజ్ డైరెక్టెడ్ బై నాగార్జున అనేది ప్రింట్ అయిందనమాట. సో, దీని యొక్క టైప్ స్ట్రింగ్స్ కదా! మనం టైప్ తెచ్చుకోవాలనుకుంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సింపుల్‌గా టైప్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లాస్ str అనేది ప్రింట్ అయింది కదా! అండ్ సిమిలర్లీ మూవీ 2 కదా! సో, str ప్రింట్ అయింది. అండ్ అలాగే 3 వేరియబుల్‌లో కూడా str అనమాట. ఇవన్నీ స్ట్రింగ్ అనే str అనే క్లాస్ ఉంటుంది. సో, ఈ క్లాస్ కింద ఆబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ అవుతాయి అనమాట. మనం ఎటువంటి వేరియబుల్స్ క్రియేట్ చేసినా.
ఎటువంటి స్ట్రింగ్ వేరియబుల్స్ క్రియేట్ చేసినా అవన్నీ ఒక ఆబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి వేరియబుల్ ని ప్రింట్ చేద్దాము. బాహుబలి ద బిగినింగ్ అనేది స్టోర్ అయింది కదా, మనం క్యారెక్టర్స్ ని యాక్సెస్ అయినా చేయొచ్చు అనమాట. ఎలాగైతే యాక్సెసింగ్ ద క్యారెక్టర్స్ అనమాట. లిస్ట్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, లిస్ట్ లోపల మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు కదా ఇండెక్సెస్ ని బేస్ చేసుకుని. సో ఇలాగే ఇక్కడ క్యారెక్టర్స్ కూడా ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్సెస్ అంటే పొజిషన్ నెంబర్స్ అనమాట. ఇక్కడ బి అనేది 0th ఇండెక్స్ అనమాట, ఏ అనేది ఇక్కడ 1 ఇండెక్స్ అవుతుంది, అండ్ అలాగే ఈ హెచ్ అనేది 2 ఇండెక్స్ అండ్ యు అనేది 3 ఇండెక్స్ అవుతుంది. సో ఇలాగా సపోజ్ ప్రింట్ ఆఫ్ మూవీ అండర్ స్కోర్ నేమ్ 0th ఇండెక్స్ యాక్సెస్ చేస్తే బి వచ్చింది కదా, అండ్ అలాగే సో ఇలాగ 0 నుంచి ఇంక్రిమెంట్ అవుతున్న నెంబర్స్ ఇలాగ వెళ్తూ ఉంటాయి అనమాట. సపోజ్ 2 ఇండెక్స్ యాక్సెస్ చేస్తే ఏం ప్రింట్ అవ్వాలి మనకి, హెచ్ ప్రింట్ అవ్వాలి కదా, హెచ్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ నేను అన్ని ఇండెక్స్ నెంబర్స్ వాటి కరస్పాండింగ్ క్యారెక్టర్స్ కనుక్కోవాలనుకుంటే దానికోసం ఎన్యూమరేట్ అనేది ఉంటుంది. మన ఫర్ లూప్ అండ్ ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు అనమాట. ఫర్ i, j in enumerate of movie underscore name అని ఇవ్వండి. సింపుల్ గా ఇక్కడ ప్రింట్ ఆఫ్ i, j అని ఇస్తున్నా. సో ప్రింట్ ఆఫ్ i, j అని ఇస్తే అప్పుడు ఏం ప్రింట్ అయింది మనకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇది కమెంట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ మూవీ అండర్ స్కోర్ నేమ్ తో ఉంది కమెంట్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 అనే ఇండెక్స్ లో బి స్టోర్ అయింది కదా, 0 అనే ఇండెక్స్ బి అనమాట, 1 ఇండెక్స్ లో ఏ ఉంది, 2 ఇండెక్స్ లో హెచ్ ఉంది, అండ్ అలాగే 3 లో యూ ఉంది. సో ఇలాగా కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతాయి, 0 నుంచి లాస్ట్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. లాస్ట్ లో 20 అనే ఇండెక్స్ లో జి అనేది ఉంది, ఇక్కడ జి. సపోజ్ ఇక్కడ ఈ 20 ఇండెక్స్ లో క్యారెక్టర్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకో, నేను ప్రింట్ ఆఫ్ సపోజ్ ఇక్కడ 20 అని ఇస్తే మనం జి అనేది ప్రింట్ అయింది, ఇక్కడ జి అనేది ప్రింట్ అయింది కదా. సో కాబట్టి ఇలాగా మనం ఇండెక్సెస్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ లాస్ట్ క్యారెక్టర్ అనేది జి ఉంది కదా, ఈ జీని నెగిటివ్ ఇండెక్స్ ని యూజ్ చేసి అయినా మనం లాస్ట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుందంటే -1 అవుతుంది, -1 జి అయింది. అండ్ అలాగే దానికి ముందున్న క్యారెక్టర్ ఎన్ ఉంది కదా, దానికి ముందున్న ఎన్ యాక్సెస్ చేయాలనుకుంటే సింపుల్ గా -2 అని ఇస్తే ఎన్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా లాస్ట్ నుంచి -1, -2, -3, -4 ఇలా వెళ్తూ ఉంటాయి నంబర్స్ అనేవి. సో ఇలాగ మనం ఇండెక్సెస్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్లైసింగ్ ఆపరేటర్ ఉంటుంది. స్లైసింగ్ అయినా చేయొచ్చు. సపోజ్ నాకు 0th ఇండెక్స్ నుంచి లెట్స్ సే 9th ఇండెక్స్ దాకా కావాలి అనుకో. సో 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది, బట్ 0 నుంచి 8 వరకు వెళ్తాయి అనమాట. సో ఇక్కడ పైన మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0 అనేది బి కదా, 0 నుంచి 8 వరకు బాహుబలి అని ప్రింట్ అయింది, నెక్స్ట్ స్పేస్ ఉంది. సో 0 నుంచి 8 వరకు ఈ మొత్తం యాక్సెస్ అయిపోయి మొత్తం ప్రింట్ అయిపోయినాయి. బాహుబలి నెక్స్ట్ స్పేస్ కూడా ప్రింట్ అయింది అనమాట. అండ్ ఇలాగే మనం ఇక్కడ స్కిప్పింగ్ అయినా చేయొచ్చు. సో నేను ఇక్కడ సపోజ్ 1 అని ఇస్తే మీరు ఎటువంటి బాహుబలి అనేది కంటిన్యూషన్ గా ప్రింట్ అయింది. సపోజ్ 1 క్యారెక్టర్ స్కిప్ చేయాలనుకుంటే స్టెప్ సైజ్ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. 2 అనేది మెన్షన్ చేశాను. సో BHBL ఇక్కడ పైన చూపిస్తాను. ఫస్ట్ బి ప్రింట్ అయింది, దీని తర్వాత క్యారెక్టర్ స్కిప్ అయింది, హెచ్ ప్రింట్ అయింది, నెక్స్ట్ బి ప్రింట్ అయింది, నెక్స్ట్ ఎల్ ప్రింట్ అయింది, తర్వాత స్పేస్ ప్రింట్ అయింది. సో ఇలాగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్పేస్ ఎలా అంటే ఇది బ్లూ కలర్ లో ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, సో ఇది స్పేస్ అనమాట. ఇలాగ ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అయినా ప్రింట్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ స్టెప్ సైజ్ అనేది 3 ఇచ్చాను అనుకో, BL అనేది ప్రింట్ అయింది కదా. అండ్ సిమిలర్లీ మనం ఈ స్ట్రింగ్ మొత్తాన్ని రివర్స్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఒకవేళ సింపుల్ గా ఇక్కడ స్టెప్ సైజ్ -1 ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, BAHUBALI సో ఇలాగ బాహుబలి ద బిగినింగ్ అనేది స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయ్యి ప్రింట్ అయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మన స్టెప్ సైజ్ ఇక్కడ ఇనిషియల్ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఏమీ ఇవ్వట్లేదు, బట్ స్టెప్ సైజ్ అనేది -1 ఇస్తున్నా. సో -1 అంటే అది లాస్ట్ నుంచి కన్సిడర్ అయ్యి చివరి నుంచి ఇటు ప్రింట్ అవుతా వస్తాయి అనమాట. సో స్ట్రింగ్ ఎవరైనా స్ట్రింగ్ రివర్స్ చేయమని అడిగితే సింపుల్ గా సింగిల్ లైన్ అనేది యూజ్ చేసి మన స్ట్రింగ్ మొత్తాన్ని
రివర్స్ లో ప్రింట్ చేయొచ్చు అనమాట. పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే సపోజ్ ఇక్కడ ఈ 0th క్యారెక్టర్ ఈక్వల్ టు లెట్స్ సే క్యాపిటల్ బి కి బదులు స్మాల్ బి గా చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? str ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే పైథాన్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అన్నమాట. పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. దట్ మీన్స్ the characters of a string cannot be changed అనమాట. మనం క్యారెక్టర్స్ ని చేంజ్ చేయలేము అనమాట. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇలాగే ఎర్రర్ వస్తుంది అనమాట. సో కాబట్టి పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. దట్ మీన్స్ the characters of a string cannot be changed. బట్ ఈ సేమ్ సపోజ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ని ప్రింట్ చేద్దాం. మళ్ళీ వేరియబుల్ నేమ్ లో ఈ వాల్యూ ఉంది కదా, ఈ వేరియబుల్ నేమ్ కి నేను కొత్త స్ట్రింగ్ అనేది అసైన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. లెట్స్ సే సపోజ్ సేమ్ ఈ స్ట్రింగ్ నే తీసుకుంటున్నా, క్యాపిటల్ బి కి బదులు స్మాల్ బి అనేది ఇస్తాను. సో ఇది పాసిబుల్ అవుతుంది. సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేద్దాము. అలాగే క్యాపిటల్ బి కి బదులు స్మాల్ బి ఇస్తున్నా. దెన్ వేరియబుల్ ప్రింట్ చేయగానే స్మాల్ బి తో ప్రింట్ అయింది కదా, బాగోలేదా బిగినింగ్ అనేది ప్రింట్ అయింది. సో ఇలాగా మన క్యారెక్టర్స్ ని చేంజ్ చేయలేము అనమాట. దాన్ని ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ అంటాం. బట్ ఈ వేరియబుల్స్ కి ఒక కొత్త వాల్యూ అనేది అసైన్ చేయగలం అనమాట. ఆల్రెడీ ఉన్న వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది మొత్తం. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ట్రిపుల్ కోట్స్ లో మెన్షన్ చేయొచ్చు అని స్ట్రింగ్స్ ని. సో వీటిని మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటాము. వీటిని ఏమంటామంటే we can also create a multi line strings in Python. For this triple quotes can be used అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ ఈక్వల్ టు ఇక్కడ ట్రిపుల్ కోట్స్ లో మెన్షన్ చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి మీకు ఏ స్ట్రింగ్ కావాలనుకుంటే ఆ స్ట్రింగ్ అనేది టైప్ చేయండి. సపోజ్ నెవర్ గోనా గివ్ యూ అప్ అండ్ దెన్ నెవర్ గోనా లెట్ యూ డౌన్. సో ప్రింట్ ఆఫ్ మెసేజ్ ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, నెవర్ గోనా గివ్ యూ అప్, ఈ 2 లైన్స్ అనేవి ఇలా సపరేట్ లైన్స్ లో ప్రింట్ అయినాయి. మనం ఇక్కడ ట్రిపుల్ కోట్స్ లోపల ఇక్కడ ఎలాగైతే ఇస్తామో సేమ్ అవుట్పుట్ లో కూడా మనకి సిమిలర్ గా అవుట్పుట్ లో కూడా సేమ్ అలాగే డిస్ప్లే అవుతుంది అనమాట. వీటిని మల్టీ లైన్ స్ట్రింగ్స్ అని పిలుస్తాము. అండ్ ఈ స్ట్రింగ్స్ మీద కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కంపేర్ టూ స్ట్రింగ్స్. కంపేర్ టూ స్ట్రింగ్స్. లెట్స్ సే ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఈ వేరియబుల్ లోపల ఇది ఉంది కదా, అండ్ దెన్ సెకండ్ నేమ్ లో ఏముంది, ఇది ఉంది కదా బాహుబలి కన్క్లూజన్ అని. ఒకసారి ఈ రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయాలి అనుకుంటున్నాం. సో మన నార్మల్ నెంబర్స్ ని ఈక్వల్ కదా అని ఎలా చెక్ చేస్తాం, డబుల్ ఈక్వల్ ఆపరేటర్ అనేది ఉంటుంది కదా. సో సేమ్ ఈ స్ట్రింగ్స్ లో కూడా అదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఇచ్చాం అండ్ దెన్ మూవీ అండర్ స్కోర్ నేమ్ 2 ఇస్తే సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ స్ట్రింగ్స్ రెండు సపరేట్ కదా, సో కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది అనమాట. అండ్ ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అవ్వాలనుకుంటే ఆ క్యారెక్టర్స్ అన్ని సేమ్ ఉండాలి. అలాగే ఇది లోయర్ కేస్ కూడా సేమ్ ఉండాలి. ఇది మొత్తం లోయర్ కేస్ అంటే ఒక లోయర్ కేస్ అయినా అయి ఉండాలి. ఒకవేళ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ దీంట్లో అంటే దీంట్లో కూడా అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అనేది అయి ఉండాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఏ ఈక్వల్ టు ఏబిసి అని క్రియేట్ చేద్దాం. బి ఈక్వల్ టు సేమ్ క్యాపిటల్ ఏబిసి క్రియేట్ చేసి ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనేది ప్రింట్ చేసిన, బట్ రెండు సేమ్ క్యారెక్టర్స్ కదా, బట్ కేస్ అనేది మారిపోతుంది. ఇవన్నీ లోయర్ కేస్ లోని, ఇవన్నీ అప్పర్ కేస్ లోని. బట్ ఈ టైంలో కూడా ఫాల్స్ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే ఈ స్ట్రింగ్స్ అనేవి డిఫరెంట్ అనమాట. సపోజ్ ఏబిసి అని ఇస్తే దెన్ ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఇలాగ టూ స్ట్రింగ్స్ ని మనం కంపేర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ టూ స్ట్రింగ్స్ ని జాయిన్ చేయొచ్చు. జాయిన్ 2 or more strings. Let's say
గ్రీట్ ఈక్వల్ టు హలో ఉంది, అలాగే నేమ్ ఈక్వల్ టు జాక్ ఉంది. దెన్ రిజల్ట్ అనే వేరియబుల్లో ఈ రెండు కలిపేయాలనుకుంటున్నా. సో సింపుల్గా దానికోసం ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. సో ఇలాగ ప్లస్ యూజ్ చేసి మనం 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హలో జాక్ అనేది ప్రింట్ అయింది కదా, ఈ హలో పక్కన స్పేస్ చేసి చూద్దాం. సో అప్పుడు క్లియర్గా ఉంటుంది. హలో జాక్ అనేది ప్రింట్ అయింది. సో ఇలాగ మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి 2 స్ట్రింగ్స్ ని జాయిన్ అయినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక స్ట్రింగ్ ని ఇటరేట్ అయినా చేయొచ్చు. ఇటరేట్ త్రో ఏ పైథాన్ స్ట్రింగ్. అసలు ఈ ఇటరేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా ట్రావర్సల్ అనమాట. ట్రావర్సల్ ఆర్ ట్రావర్సింగ్ త్రో ద స్ట్రింగ్ అనమాట. లెట్స్ సే గ్రీట్ ఈక్వల్ టు హలో అని ఉంది, ఆర్ ఐ ఇన్ గ్రీట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఐ. సో ఇక్కడ సింపుల్ గా ఫర్ లూప్ అండ్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ప్రతి క్యారెక్టర్ ని ప్రింట్ చేయొచ్చు అనమాట. హెచ్ఎల్ఎల్ హలో అనేది మొత్తం ప్రింట్ అయింది కదా. సో అలాగే మనం స్ట్రింగ్స్ ని ఇటరేట్ అయినా చేయొచ్చు. ఒకవేళ మూవీ ఈక్వల్ టు కల్కి అని ఇచ్చాను. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఈ 5 దీని యొక్క లెంత్ ని ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో 5 అనేది డిస్ప్లే అయింది కదా, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేది డిస్ప్లే అయింది. ఇలా మనం ఒక లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇచ్చాను. సో లెంత్ అనేది 29 ఉంది. అండ్ ఇండెక్సెస్ అన్ని చూడాలని, ఇండెక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 నుంచి 28 వరకు ఉంటాయి కదా. ఇది కమెంట్ చేస్తున్నా. లెంత్ అనేది 29 కాబట్టి 0 నుంచి 28 దాకా ఇండెక్సెస్ ఉంటాయి. సో ఇదేం ఒకసారి ఇండెక్సెస్ అన్ని ప్రింట్ చేద్దాము. ఫర్ ఐ కామా జే ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ మూవీ, దెన్ సారీ ఇది పొరపాటున రన్ చేశాను. ప్రింట్ ఆఫ్ ఇండెక్స్ ఈస్ ఐ, లెట్స్ సే ఆర్ డేటా అని ప్రింట్ చేద్దాం. డేటా ఈజ్ కామా జే. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ ఈజ్ 0, డేటా ఈజ్ కే ఉంది కదా, 0th ఇండెక్స్ లో కే ఉంది. 0 1 2 3 4 ఇలా ఇండెక్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 28, 0th నుంచి 28 దాకా ఇండెక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రింట్ ఆఫ్ ఎల్ఈఎన్ ఆఫ్ లెంత్ అనేది 29 కదా, లెంత్ 29 కాబట్టి 0 నుంచి 28 వరకు ఇండెక్సెస్ అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 నుంచి ఇండెక్సెస్ అండ్ కరస్పాండింగ్ డేటా అనేది ప్రింట్ అయింది. దీనికోసం ఇక్కడ ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ చెప్పాను కదా, ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, దాన్ని ఏదైనా క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ లోపల ఉందా లేదా అని అయినా తెలుసుకోవచ్చు. స్ట్రింగ్, దీనిని మెంబర్షిప్ చెక్ చేయడం అంటారు, మెంబర్షిప్ టెస్ట్ అంటాము. లెట్స్ సే ప్రింట్ ఆఫ్ ఏ అనేది ప్రోగ్రామ్ లోపల ఉందో లేదో చూడాలి అనుకుంటున్నా. దానికోసం సింపుల్ గా మీరు ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఏ అనేది ఉంది కదా, ట్రూ అనేది ప్రింట్ అయింది. లెట్స్ ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఉంది అనుకో, సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ డిఫరెంట్ గా కన్సిడర్ చేసింది, ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. లెట్స్ సే ఏటీ నాట్ ఇన్ బ్యాటిల్. ఏటీ అనేది బ్యాటిల్ లోపల ఉంది కదా, బట్ ఇక్కడ మనం నాట్ ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది అనమాట. సపోజ్ ఇక్కడ ఇన్ అని యూజ్ చేస్తే ట్రూ అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే ఏటీ అనేది ఉంది కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ మనం నాట్ యూజ్ చేస్తే అది రివర్స్ అయిపోతుంది, ఫాల్స్ అనేది ప్రింట్ అయింది ఇక్కడ సెకండ్ దాంట్లో. ఓకే, ఇలాగ మన పైథాన్ లో ఒక క్యారెక్టర్స్ కానీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఉందా లేదా ఒక స్ట్రింగ్ లోపల అది అయినా చెక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్, నేను న్యూ లైన్ క్యారెక్టర్ అనేది చెప్పాను కదా పైన, ఇలాగే ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట పైథాన్ లో మనకి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అనే స్ట్రింగ్ లోపల ఇక్కడ డబుల్ కోట్స్ లో క్రియేట్ చేసిన హీ సెడ్ కమా స్పేస్ దెన్ మళ్ళీ డబుల్ కోట్ ఇచ్చి వాట్స్ దేర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చి మళ్ళీ డబుల్ కోట్ తెస్తున్నా. సో అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇది మొత్తం డబుల్ కోట్స్ లో స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను కదా.
ఈ డబుల్ కోట్స్లో స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తున్నా. బట్ ఇక్కడ నేను మళ్ళా లోపల కూడా ఇక్కడ వాటి ముందు డబుల్ కోట్స్ వాడాను కదా, ఇక్కడ డబుల్ కోట్స్ వాడాను కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో ఇది ఓవర్కమ్ చేయాలనుకుంటే మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి వాడచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఒక బ్యాక్ స్లాష్ ఇవ్వండి. సో ఇది మొత్తం ఒక డబుల్ కోట్స్ లాగా కన్సిడర్ అవుతుంది. అండ్ అక్కడ కూడా బ్యాక్ స్లాష్ ఇచ్చి రన్ చేస్తున్నా. దెన్ ప్రింట్ చేద్దాం ఈ ఎగ్జాంపుల్ని. ఎగ్జాంపుల్ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, స్ట్రింగ్ మొత్తం ప్రింట్ అయిందనమాట. he said what's there. సో కాబట్టి ఇక్కడ డబుల్ కోట్స్ కూడా ప్రింట్ అయింది కదా. ఇలాగా డబుల్ కోట్స్ కూడా ప్రింట్ అవ్వాలనుకుంటే మనం దానికి ముందు బ్యాక్ స్లాష్ అనేది రిప్రజెంట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్ట్రింగ్, లెట్స్ అనదర్ స్ట్రింగ్ క్రియేట్ చేద్దాము. పైథాన్ ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ లో సింగిల్ కోట్స్ లో ఇచ్చాను కదా ఈ స్ట్రింగ్ మొత్తాన్ని. బట్ నాకు ఇక్కడ సింగిల్ కోట్స్ అనేది ప్రింట్ అవ్వాలి. పీకి ముందు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం సింగిల్ కోట్స్ నుంచి ఇక్కడ వరకు ఒకటిలాగా స్ట్రింగ్ లాగా కన్సిడర్ అవుతుంది. సో ఎర్రర్ తీసేయాలనుకుంటే సింపుల్ గా బ్యాక్ స్లాష్ ఉంటుంది దానికి ముందు, ప్రింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని ప్రింట్ చేయగలనే. సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఇక్కడ సింగిల్ కోట్ కూడా ఇంక్లూడ్ అయింది కదా. సో ఈ టైంలో బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్ అనేది యూజ్ చేస్తాం. సో అసలు ఈ గోల్ అంతా వద్దు అనుకుంటే ట్రిపుల్ కోట్స్ లో క్రియేట్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ట్రిపుల్ కోట్స్ లో క్రియేట్ చేస్తున్నా. పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చా. దెన్ ప్రింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేయగలనే. ఈ 2 cells రన్ చేద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ కదా, ఎగ్జాంపుల్ ప్రింట్ చేయాలి. పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వచ్చింది కదా. పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్రిపుల్ కోట్స్ లో క్రియేట్ చేశాను కదా నేను. సో దీని లోపల మీరు ఐదర్ సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. లెట్స్ సే ఇక్కడ డబుల్ కోట్స్ ఇస్తున్నా. ఈ 2 cells రన్ చేద్దాం. సో ఇక్కడ సింగిల్ కోట్ అనేది ఇంక్లూడ్ అయింది, అండ్ అలాగే ఇక్కడ డబుల్ కోట్స్ 2 సార్లు అయినా ఇంక్లూడ్ అయింది. సో ఇలాగా ఎప్పుడైతే ట్రిపుల్ కోట్స్ వాడదాం దాని లోపల మీరు ఏదైనా ఇచ్చుకోండి, అప్పుడు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు దాకా నేను ఏమని చెప్పాను, ఎస్కేప్ సీక్వెన్సెస్ చెప్పాను కదా. ఎస్కేప్ సీక్వెన్స్ సింగిల్ క్యారెక్టర్ నైనా సింగిల్ కోట్స్ నైనా ఎస్కేప్ చేయొచ్చు, డబుల్ కోట్స్ నైనా ఎస్కేప్ చేయొచ్చు అనమాట. ప్రింట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ లెట్స్ సే ఈ డబుల్ కోట్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. ప్రింట్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఇక్కడ డబుల్ కోట్ అనేది ప్రింట్ అయింది కదా, ఇక్కడ లాంగ్వేజ్ కదా, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. డబుల్ కోట్ ప్రింట్ అయింది, బట్ నాకు బ్యాక్ స్లాష్ డబుల్ కోట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను కదా. అసలు ఇది ఎస్కేప్ సీక్వెన్సెస్ లాగే కన్సిడర్ చెయ్యకూడదు ఇంటర్ప్రిటర్ అనేది. ఆ టైంలో సింపుల్గా ఇక్కడ ఆర్ అని ఇవ్వండి. ఆర్ అంటే దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే రా స్ట్రింగ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కామెంట్ చేస్తాను, ఆర్ రిప్రజెంట్స్ రా స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ అనమాట. ఎప్పుడు రన్ చేస్తామో బ్యాక్ స్లాష్ డబుల్ కోట్ యాస్టీజ్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఆర్ అనేది రిప్రజెంట్ చేయగానే రా స్ట్రింగ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి ఒక ఎస్కేప్ క్యారెక్టర్స్ లాగా కన్సిడర్ చేయదు పైథాన్. అది మామూలు క్యారెక్టర్స్ లాగే కన్సిడర్ అవుతుంది అనమాట. సో మొత్తం లోపల ఏదైతే ఉందో అది మొత్తం ప్రింట్ అయింది. సపోజ్ సింగిల్ కోట్ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ సింగిల్ కోట్ ప్రింట్ అయింది. లెట్స్ సే ఈ బ్యాక్ స్లాష్ తీసేసి చూద్దాము. సో ఈ టైంలో ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ కోట్స్ లోపల స్ట్రింగ్ మొత్తాన్ని మెన్షన్ చేసాం కదా. ఆ టైంలో ఇది ఇవ్వాలి బ్యాక్ స్లాష్ ఎస్కేప్ సీక్వెన్స్ లాగా. ఎస్కేప్ సీక్వెన్స్ లాగా కన్సిడర్ అవ్వకుండా ఈ రెండు ప్రింట్ అవ్వాలనుకుంటే ఆ టైంలో రా స్ట్రింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. లెట్స్ సే ప్రింట్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్
లాంగ్వేజ్ ఇక్కడ బ్యాక్ స్లాష్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇది రన్ చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఇంకొక బ్యాక్ స్లాష్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఇది ఒక ఎస్కేప్ క్యారెక్టర్ లాగా కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ స్లాష్ అనేది ప్రింట్ అయిందనమాట. సో కాబట్టి ఎస్కేప్ సీక్వెన్సెస్ is used to escape some of the characters present inside a string. Escape sequences are used to escape some of the characters present inside a string అనమాట. సో ఎప్పుడైనా మనం ఒక క్యారెక్టర్ ఉంది, అది నార్మల్ క్యారెక్టర్ లాగా కన్సిడర్ అవ్వకుండా అది స్కిప్ అవ్వాలి లేదా ఎస్కేప్ అవ్వాలంటే దానికోసం ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పటి వరకు నేను బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్, బ్యాక్ స్లాష్ డబుల్ కోట్, అలాగే బ్యాక్ స్లాష్ చెప్పాను కదా. ఇంకా ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి కొన్ని. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, బ్యాక్ స్లాష్. నెక్స్ట్ సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. సింగిల్ కోట్ అనమాట ఇది. నెక్స్ట్ డబుల్ కోట్ అయినా యూజ్ చేయొచ్చు మనం. ఇది డబుల్ కోట్. దెన్ ఆస్కి బ్యాక్ స్పేస్ ఉంటుంది, దీనిని ఆస్కి బ్యాక్ స్పేస్ అంటాము. సో దీని గురించి చూద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ లెట్స్ సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఎల్కి ముందు బ్యాక్ స్లాష్ బి అనేది యూజ్ చేద్దాం. ఏం ప్రింట్ అయితే చూద్దాం. అవుట్పుట్లో ఏం డిస్ప్లే అయింది, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ తర్వాత ఇక్కడ స్పేస్ అనేది ఉంది కదా, బట్ ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఆస్కి బ్యాక్ స్పేస్ అంటాం దీన్ని. ఆస్కి బ్యాక్ స్పేస్ ఒక కర్సర్ అనేది ఒక క్యారెక్టర్ వెనక్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే బ్యాక్ స్లాష్ బి అని వాడతామో దానికి ముందు ఏదైనా క్యారెక్టర్ ఉంటే అది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఏ అని ఇచ్చాను అనుకో, ఏ అనేది ఎగిరిపోయింది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఇది బ్యాక్ స్పేస్ గురించి యూస్ అనమాట. అండ్ ఆస్కి బెల్ అనేది ఉంటుంది. లెట్స్ సే ఇక్కడ ఈ సేమ్ ఈ లైన్లో బ్యాక్ స్లాష్ ఏ అని ఇచ్చి చూద్దాం. అండ్ ఏ రిమూవ్ చేస్తున్నా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్ స్లాష్ ఏ అని ఇస్తున్నా. దెన్ ఈ సెల్ని రన్ చేద్దాం. ఈ ఏ అంటే ఏం చేస్తుందంటే ఆస్కి బెల్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ కొన్నిసార్లు సౌండ్ అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు క్వశ్చన్ మార్క్ లాగా ప్రింట్ అయింది ఇలా, ఇది సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఆస్కి బెల్ అని అంటాము. నెక్స్ట్ ఆస్కి ఫామ్ ఫీడ్ అని ఉంటుంది. ఫామ్ ఫీడ్ అన్నమాట. ప్రతిసారి ఆస్కి అంటున్నాను. ఆస్కి అంటే ఏం లేదు, ఇది ఒక అమెరికా వాడు కనిపెట్టాడు అనమాట. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట దీని ఫుల్ ఫామ్. సో ఫామ్ ఫీడ్ అనే క్యారెక్టర్ని ఏమైనా యూజ్ చేయొచ్చు మనం. ఈ సేమ్ లైన్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఫామ్ ఫీడ్ అని ఇస్తే ఫామ్ ఫీడ్ని ప్రింట్ చేద్దాము. ఇది నార్మల్గా ప్రింట్ అయింది. యాక్చువల్గా ఫామ్ ఫీడ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది అనమాట కర్సర్ని. మనం ఎప్పుడైనా ప్రింటర్తో వర్క్ చేసేటప్పుడు అది ఇక్కడ రాస్తాను, మూవ్స్ కర్సర్ హెడ్ టు ద టాప్ ఆఫ్ ద నెక్స్ట్ పేజ్ అనమాట. ఇక్కడ నార్మల్గా ప్రింట్ అయింది, బట్ మన ప్రింటర్తో వర్క్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎఫ్ అని ప్రింట్ చేస్తే ఈ లాంగ్వేజ్ అనేది నెక్స్ట్ పేజ్ నుంచి ప్రింట్ అవటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎస్కేప్ క్యారెక్టర్, ఈ ఫామ్ ఫీడ్ తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ ఉంటుంది.
ఈ న్యూ లైన్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ. మనం ఎప్పుడైనా న్యూ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే ఆ టైంలో యూజ్ చేస్తాము. లెట్స్ సే ఫస్ట్ లైన్ అని ఇచ్చా, సెకండ్ లైన్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ లైన్లో ప్రింట్ అయింది అండ్ సెకండ్ లైన్లో ప్రింట్ అయింది. దానికోసం \n అనే క్యారెక్టర్ యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఆ క్యారేజ్ రిటర్న్ అనేది ఉంటుంది. \r దీన్ని క్యారేజ్ రిటర్న్ అంటాము. క్యారేజ్ రిటర్న్ అని అంటారు. ఇదేం చేస్తుందంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది కర్సర్ అనేది. ప్రింట్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ అని ఇచ్చా. లెట్స్ సే ఇక్కడ క్యారేజ్ రిటర్న్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నా. \r అని ఇవ్వండి. ఇక్కడ సపోజ్ పైథాన్ అని ఇచ్చా. ఇక్కడ లాంగ్వేజ్ అని ఇచ్చి ఈ ఆర్ పక్కన లాంగ్వేజ్ పైథాన్ అని ఇచ్చా. ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేసాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ \r అని ఉంది కదా, దీని పక్కన ఉన్న స్ట్రింగ్ లాంగ్వేజ్ పైథాన్ అని ఉంది కదా, ఇది మొత్తం స్టార్టింగ్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ ప్రోగ్రామింగ్ అని ఉంది కదా, సో కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. స్టార్టింగ్ లో ఏకి ముందు కర్సర్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆర్ పక్కన ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ టైప్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇలా ఈ క్యారెక్టర్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం లేసిపోయినాయి. సపోజ్ ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే పైథాన్ అని ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేద్దాం. సో పైథాన్ అని ఉంది కదా, ఈ పైథాన్ ఏమైంది ఇక్కడ ఏని రీప్లేస్ అయింది. పైథాన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో స్టార్టింగ్ లో 6 క్యారెక్టర్స్ అనేవి లేసిపోతాయి. 1 2 3 4 5 6. సో ఇక్కడ ఇవన్నీ లేసిపోయి పైథాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత స్ట్రింగ్ అనేది ఉంటుంది. PYTHON పైథాన్ అని ఉంది కదా, దాని తర్వాత R నుంచి కంటిన్యూ అయిపోయింది. సో ఇలాగా. అండ్ ఇక్కడ పైన కూడా ఇదే జరిగింది. ఈ లాంగ్వేజ్ పైథాన్ ఇది మొత్తం ఇక్కడ రీప్లేస్ అవుతూ వచ్చేసింది కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లో క్యారెక్టర్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా, సో అవి మన ఏవి కనపడలేదు అనమాట. సో ఇది \r యొక్క యూజ్ అనమాట. క్యారేజ్ రిటర్న్ టు ద ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అనమాట. దెన్ హారిజాంటల్ ట్యాబ్ ఉంటుంది. ప్రింట్ ఆఫ్ లెట్స్ సే ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్ ఇచ్చాం. ఇక్కడ ఇన్ తర్వాత హారిజాంటల్ గా ట్యాబ్ అనేది ఇక్కడ ట్యాబ్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఇన్ పక్కన సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ పక్కన ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఎటువంటి స్పేసెస్ అని ఇవ్వలేదు కదా, బట్ \t యూజ్ చేసినప్పుడు ఇక్కడ ట్యాబ్ అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే ప్రింట్ ఆఫ్ వర్టికల్ ట్యాబ్ ఉంటుంది. సేమ్ ఈ లైన్ ని కాపీ చేసి పేస్ట్ చేద్దాము. టీకి బదులు V అంటే వర్టికల్ ట్యాబ్ అనమాట. వర్టికల్ ట్యాబ్ ఏం చేస్తుందంటే యాక్చువల్ గా ఇన్హెరిటెన్స్ ఇన్ అని ప్రింట్ అయ్యి దాని ఇన్ కింద ఇలా డిస్ప్లే అవుతుంది. ఇన్హెరిటెన్స్ ఈ ఇన్ కింద డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా డిస్ప్లే అవుతుంది వర్టికల్ ట్యాబ్ వచ్చేసి. బట్ ఈ జూపిటర్ లో ఇక్కడ ఏదో బాక్స్ క్వశ్చన్ మార్క్ లాగా వస్తుంది. మీరు వేరే ఇంటర్ప్రిటర్ లైన్ ట్రై చేయండి, ఇలా డిస్ప్లే అవుతుంది మనకి. వర్టికల్ ట్యాబ్ యూజ్ ఇది అనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ విత్ ఆక్టల్ వాల్యూస్ ఉంటుంది. \0 ఇక్కడ ఇలాగ రిప్రజెంట్ చేస్తాం. వీటిని ఆక్టల్ వాల్యూస్ అని అంటారు. ఆక్టల్ వాల్యూస్ అండ్ అలాగే X రిప్రజెంట్ చేసి HH ఈ ఎస్కేప్ సీక్వెన్స్ ని క్యారెక్టర్ విత్ హెక్సాడెసిమల్ వాల్యూ HH పైన క్యారెక్టర్ విత్ ఆక్టల్ వాల్యూస్ 000 ఇదనమాట. ఈ 2కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చెప్తాను. లెట్స్ సే ఐ వాంట్ టు నో
ప్రింట్ ఆఫ్ ఆక్టల్ నెంబర్. ఈ సపోజ్ 45 ఆక్టల్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నా. 45 ఆక్టల్ నెంబర్ ఏమొచ్చింది, ఆక్టల్ స్టార్టింగ్ లో 0 రిప్రజెంట్ అవుతుంది కదా, 5 అనేది ఆక్టల్ నెంబర్ వచ్చింది కదా 45కి. సపోజ్ ఇక్కడ 450 చూద్దాం. సో 0702 అనేది వచ్చింది కదా. సపోజ్ ఇక్కడ ఏ అనే స్ట్రింగ్ లో పైన చెప్పిన విధంగా ఆక్టల్ అంటే ఏంటి, బ్యాక్ స్లాష్ కదా, ఇక్కడ బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తున్నా. 702 అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ ఏది ప్రింట్ చేద్దాం. ఈ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మనకి పైథాన్ లో రేంజెస్ అనేవి దాటిపోయింది అనమాట. ఇది ఇన్ పైథాన్ octal escape sequences are varied and are used to represent characters based on their octal values. ఇక్కడ octal values ఇవ్వచ్చు. however octal escape sequences must be within the range of, ఇక్కడ 000 నుంచి 3777 లో మాత్రమే ఉండాలి, ఎందుకంటే డెసిమల్ నెంబర్స్ లో 0 నుంచి 250 వరకు రిప్రజెంట్ చేస్తాయి అనమాట. బట్ 377 ఉంది కదా, ఇది కానీ దీని బిలో నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి మనం. అందుకని ఎర్రర్ వచ్చింది పైన 702 అని గ్రేటర్ దాన్ 377 కదా, కాబట్టి ఎర్రర్ వచ్చింది. మనం వేరే నెంబర్స్ ఇచ్చి ట్రై చేద్దాము. లెట్స్ సే సపోజ్ టెక్స్ట్ ఈక్వల్ టు 110 దెన్ బ్యాక్ స్లాష్, ఇవన్నీ ఆక్టల్ నెంబర్స్ అనమాట. 110 ఉంది కదా, ఇది ఆక్టల్ నెంబర్. 145 ఉంది కదా, ఇది ఆక్టల్ నెంబర్ అనమాట. అండ్ అలాగే సపోజ్ 154 ఇచ్చాను, దెన్ ఆల్సో 154 ఇచ్చా, 157 ఇచ్చాను. దెన్ ఇది రన్ చేద్దాం. అంతకన్నా ముందు ప్రింట్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నా. 110 ఆక్టల్ నెంబర్ అని చెప్పాను కదా, ఆక్టల్ నెంబర్ 0తో స్టార్ట్ అవ్వాలి కదా, కాబట్టి 0తో స్టార్ట్ అయ్యి 110 యొక్క డెసిమల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నా నేను. సో సారీ, ఇక్కడ డెసిమల్ అనే ఫంక్షన్ కదా, డైరెక్ట్ ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఆఫ్ 00110 ప్రింట్ చేసినప్పుడు దీని యొక్క కరస్పాండింగ్ డెసిమల్ నెంబర్ 72 వచ్చింది కదా. ఈ 72 డెసిమల్ నెంబర్ యొక్క క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ప్రతి క్యారెక్టర్ కి ఆస్కీ వాల్యూస్ ఉంటున్నాయి కదా, సో ఈ 72 అనే ఆస్కీ వాల్యూ ఏ క్యారెక్టర్ సంబంధించిన ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు ORG అనే ఫంక్షన్ ఉంటుంది, అది యూజ్ చేసి ఇక్కడ 72 అని అనమాట సింపుల్ గా వస్తుంది. ఎందుకంటే నేను ప్రింట్ ఆఫ్ ఈ 72 యొక్క ఏ క్యారెక్టర్ సంబంధించిన చూడాలనుకుంటున్నాను, దానికోసం క్యారెక్టర్ గా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట నెంబర్ ని. సో 72 కరస్పాండింగ్ క్యారెక్టర్ క్యాపిటల్ H ప్రింట్ అయింది కదా. అండ్ లెట్స్ సే ప్రింట్ ఆఫ్ ఈ క్యాపిటల్ H యొక్క ఆస్కీ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. క్యాపిటల్ H ఆస్కీ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు 72 ప్రింట్ అయింది. సో కాబట్టి ఇలా ఒక నెంబర్ యొక్క క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే CHR క్యారెక్టర్ గా కన్వర్ట్ చేయండి. అండ్ అలాగే క్యారెక్టర్ యొక్క కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే ORD అనే ఫంక్షన్ ఉంటుంది. 72 అనేది ప్రింట్ అయింది. సో సిమిలర్లీ కాబట్టి ఇక్కడ ఈ 72 ఆక్టల్ నెంబర్ ఏంటిది మనకి 00110 కదా, 0 స్మాల్ o 1 ఈ 110. ఇక్కడ కమెంట్ చేస్తా, ఆక్టల్ నెంబర్ ఫర్ 72 ఈజ్ 110 కదా. సో ఇక్కడ సేమ్ 110 ఉంది. 110 ఏమవుతుందంటే ఫస్ట్ డెసిమల్ నెంబర్ గా కన్వర్ట్ అవుతుంది, 72 అవుతుంది. 72 కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటిది H కదా, సో కాబట్టి ఇది క్యాపిటల్ H ని రిప్రజెంట్ చేస్తుంది. దీని మొత్తానికి కాబట్టి మనం ఆక్టల్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం, ఎందుకంటే 3 డిజిట్స్ ఆక్టల్ నెంబర్స్ లాగా రాస్తాము. ఇది మొత్తం ఒక డెసిమల్ నెంబర్ గా కన్వర్ట్ అవుతుంది, దాని కరస్పాండింగ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలాగే సిమిలర్లీ ఇవి మొత్తం ఇలాగే జరిగిపోతాయి అనమాట. ఎప్పుడైతే టెక్స్ట్ అనేది ప్రింట్ చేస్తామో అది మొత్తం క్యారెక్టర్ గా కన్వర్ట్ అయ్యి HELL హలో అనేది ప్రింట్ అయింది. ఈ H అనేది ఫస్ట్ అయితే 145 ఈకి సంబంధించింది, 154L 157 ఓకి సంబంధించింది అనమాట. సో ఇలాగా ఆక్టల్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ సిమిలర్లీ హెక్సాడెసిమల్స్ కూడా ఉంటాయి అన్నమాట. టెక్స్ట్ ఈక్వల్ టు \x పక్కన 2 డిజిట్స్ ఇవ్వాలని చెప్పాను కదా. సపోజ్ 48 ఇచ్చాను అండ్ దెన్ x 65 దెన్ లెట్స్ సే 6c
అండ్ దెన్ 6F 4865 6E అని ఇచ్చాను, 6F అని ఇచ్చాను. దెన్ ప్రింట్ చేసి చూద్దాం. టెక్స్ట్ ప్రింట్ చేయగలనే సేమ్ హలో అనేది ప్రింట్ అయిందనమాట. ఇక్కడ కూడా 6C అని ఇద్దాము. HTML హలో అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇది ఉంది కదా, ప్రింట్ ఆఫ్ ఈ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ నెంబర్ 72 అండ్ ఈ 72 కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటిది, హెచ్. కాబట్టి హెచ్ అనేది డిస్ప్లే అయింది స్టార్టింగ్ లో. అండ్ అలాగే ఇక్కడ X65 ఇది తీసుకుందాము. ఇది తీసుకుని సేమ్ ఇక్కడ ఇచ్చి చూద్దాము. దెన్ ఇది కమెంట్ చేద్దాం ప్రస్తుతానికి. ఇది రన్ చేయగలనే 101 ప్రింట్ అయింది కదా, దీని కరస్పాండింగ్ క్యారెక్టర్ ఏంటిది 101 ఈ. కాబట్టి సెకండ్ దాంట్లో ఈ అనేది ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ 6C ఉంది కదా, 6C ఇద్దాము. ఇక్కడ 6C ఇస్తా, ఇది రిమూవ్ చేద్దాం. అండ్ ఈ వచ్చిన రిజల్ట్ని ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో కాబట్టి ఎల్ అనేది ప్రింట్ అయింది అనమాట. అండ్ అలాగే 6F ఉంది కదా, ఇది ప్రింట్ చేయగల ఏం ప్రింట్ అయింది, ఓ అనేది డిస్ప్లే అయింది. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ 6F, ఈ హెక్సాడెసిమల్ లో ఉన్న నెంబర్స్ అనేవి నార్మల్ నెంబర్ గా కన్వర్ట్ అవుతుంది. సో దాని తర్వాత కరస్పాండింగ్ క్యారెక్టర్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఒక స్ట్రింగ్స్ లాగా స్టోర్ ఆ స్ట్రింగ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సేమ్ ఈ లైన్ యూజ్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, స్ట్రింగ్స్ లో ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇలా క్రియేట్ చేశాను ఆ స్ట్రింగ్. ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నా, దీనికోసం ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయడానికి స్టార్టింగ్ లో ఎఫ్ అనేది ఇస్తాం. సింపుల్ గా ఒక ఎఫ్ అనే క్యారెక్టర్ ఇస్తాం అనమాట. దెన్ ఇక్కడ నేను మూవీ బాహుబలి ఈజ్ డైరెక్టెడ్ బై, ఇక్కడ డైరెక్టర్ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ సింపుల్ గా డైరెక్టర్ అండర్స్కోర్ నేమ్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మూవీ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఈ మూవీ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో స్పెసిఫై చేయాలన్నమాట. వీటిని ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తాం అంటారు. ఇక్కడ మూవీ అండర్స్కోర్ నేమ్ అని ప్రింట్ చేసి డిస్ప్లే చేద్దాం. సో ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసాం. మూవీ అండర్స్కోర్ నేమ్ ఈజ్ డైరెక్టెడ్ బై డైరెక్టర్ అండర్స్కోర్ నేమ్. ఇది మొత్తం ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, అందుకే ఎర్రర్ వచ్చింది. డైరెక్టర్ కదా, డైరెక్టర్ నేమ్, ఇక్కడ డైరెక్టర్ నేమ్ అని ఇవ్వండి. దెన్ డిస్ప్లే చేసి చూద్దాం. సో మూవీ బాహుబలి ఈజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి అనేది ప్రింట్ అయింది. సో ఇలాగ మనం స్పెసిఫిక్గా ప్రింట్ చేయాలనుకుంటే వేరియబుల్ నేమ్స్ స్ట్రింగ్స్ లోపల ఎఫ్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ నేను ఈ సేమ్ ఇలాగే ఫార్మాట్ మెథడ్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్ స్పెసిఫై చేయండి, మూవీ ఈజ్ డైరెక్టెడ్ బై, ఇక్కడ డాట్ ఫార్మాట్ మెథడ్ అనేది ఉంటుంది ఎఫ్ స్ట్రింగ్స్ లో. డాట్ ఫార్మాట్ ఆఫ్ ఎక్కడైనా స్పెసిఫై చేయొచ్చు. మూవీ నేమ్ కామా డైరెక్టర్ నేమ్ అని ఇచ్చి దీన్ని రన్ చేద్దాము. ఏమైంది, ఇన్వాలిడ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ రాజమౌళి ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్. అది కాపీ చేసి ఇక్కడ పెడదాము. ఇక్కడ మూవీ అండర్స్కోర్ నేమ్ ఇవ్వాలి. అండ్ అలాగే డైరెక్టర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. దెన్ ఇక్కడ డాట్ కదా, సో ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఇక్కడ డాట్ అని ఇవ్వాలి, కామా పడింది. సో సేమ్ పైన ఎలాగైతే ప్రింట్ చేశానో ఇక్కడ కూడా అది ప్రింట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో కర్లీ బ్రాకెట్ స్పెసిఫై చేయాలి. డైరెక్టెడ్ బై, ఇక్కడ కర్లీ బ్రాకెట్ స్పెసిఫై చేస్తాం. సో ఇది మొత్తం మూవీ బాహుబలి డైరెక్టెడ్ బై రాజమౌళి ప్రింట్ అయింది అనమాట. స్పేస్ కూడా ఇస్తున్నా. ఈ ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ లో ఇక్కడ మూవీ అండర్స్కోర్ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాం కదా, ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది.
అండ్ సెకండ్ బ్రాకెట్లో సెకండ్ వేరియబుల్ నేమ్లో ఉన్న వాల్యూ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇది 0ని పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది 1 అవుతుంది. మూవీ నేమ్ 0, డైరెక్టర్ నేమ్ 1, 0, 1 కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 అవుతుంది అనమాట. ఇక్కడ 1 అవుతుంది. సపోజ్ ఇక్కడ 1 అని ఇచ్చాను అనుకో, ఇక్కడ 0 అని ఇచ్చాం. ఈ మూవీ నేమ్ 0 ఉండే ఇది 0, 1, 2, 3 ఇలా వెళ్ళిపోతూ ఉంది ఫార్మాట్ మెథడ్ లోపల. ఆర్గ్యుమెంట్స్ పొజిషన్స్ అంటాం వాటిని. ఇది రన్ చేద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? డైరెక్టర్ నేమ్ అనేది 1 రిప్రజెంట్ చేస్తున్నాను కదా, సో దాని ప్లేస్లో మూవీ రాజమౌళి, ఇక్కడ రాజమౌళి అని ప్రింట్ అయింది. దీని తర్వాత ఇలా స్వాప్ అయిపోయినాయి అనమాట. డైరెక్టర్ పై 0 పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో అది వేరియబుల్ నేమ్లో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అయింది అనమాట.